హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఆఫీస్కి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి వీళ్ళందరి కోసం కాఫీలు తెచ్చిస్తుంది. ఈరోజు స్పెషల్ డే కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి అని రాసింటారు. అది చూసిన వెంటనే మళ్ళీ ఇలానే చేశాడా అని అనుకుంటుంది. కానీ అందరి కప్స్ మీద ఆ కెఫే అతనే ఇదంతా రాశాడన్న విషయం తెలిసిన వెంటనే అనవసరంగా ఎక్స్పెక్ట్ చేశానే అని అనుకుంటుంది. ఇక్కడేమో హీరో వాళ్ళ అన్నతో పాటు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంక నువ్వు ఏంటి ఆ అమ్మాయిని అలా చీటింగ్ చేస్తావేమో అన్న దాంతో జెలసీ స్ట్రాటజీ వాడనంటావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగితే, ఈరోజు తన బర్త్డే, తనకి ఈ రోజుని చాలా స్పెషల్ చేద్దామని అనుకున్నాను అని హీరో అన్న వెంటనే, అవునా మరి ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి అంటూ తిడతాడు. నువ్వే కదా తనని కలవద్దు, ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పావు, అందుకే అని అన్న వెంటనే, పిచ్చోడా ఈరోజు బర్త్డే, ఈరోజు తనని ఎలాగైనా ఇంప్రెస్ చేసి ఒప్పించి మళ్ళీ నీ దగ్గరికి తీసుకురావాలి. ఈరోజు నువ్వు పట్టించుకోలేదంటే మాత్రం జీవితంలో తనని నువ్వు మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేవు, అర్థమైందా అని ఇప్పుడు ఏం చేయాలి అని హీరో టెన్షన్ పడతాడు. తన కోసం ఏదైనా పెద్దది చేయి, లైక్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ మొత్తం రెంట్కి తీసుకో, లేకపోతే ఒక హోటల్ మొత్తం రెంట్కి తీసుకో అని అంటుంటే, తనకు డబ్బును అలా విచ్చలవిడిగా ఖర్చు పెడితే అస్సలు నచ్చదు అని అన్న వెంటనే, పిచ్చోడా తన కోసం అలా అయితే ఏదైనా మంచి రింగ్ లాంటిది తీసుకో, ఒక మంచి రెస్టారెంట్లో టేబుల్ని రిజర్వ్ చేయి అని అన్న వెంటనే, నేను ఆల్రెడీ తీసుకున్నాను అంటూ హీరోయిన్ కోసం మన హీరో ఇంతకు ముందే తీసుకున్న రింగ్ని చూపించిన వెంటనే వాళ్ళ అన్నయ్య ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. లాస్ట్ ఇయర్ తన బర్త్డే రోజే ఆ లాకెట్ని మళ్ళీ తీసుకోమని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు నా బర్త్డేని సెలబ్రేట్ చేయలేదు, కాబట్టి నేను ఇంటి నుండి వచ్చేసాక కూడా నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి కూడా ఎవరైనా హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలియట్లేదు అని అన్న వెంటనే హీరోకి బాధగా అనిపించి వెంటనే వెళ్ళి హీరోయిన్ మెడలో ఆ లాకెట్ని వేస్తాడు. నిన్ను బర్త్డే సెలబ్రేట్ చేసుకో అనేం చెప్పట్లేదు, కానీ మొత్తం 365 డేస్లో ఈ డే స్పెషల్ అని చెప్తున్నాను. నా కోసం పుట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పిన వెంటనే మన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు నా పక్కన తను లేకపోవడం నన్ను ఇంత బాధ పెడుతుందని నేను అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ ఉండగానే సడన్గా ఒక అన్నోన్ నంబర్ నుండి మన హీరోయిన్కి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, మేము ఇలా ఒక హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాము అని చెప్తారు. ఆ కాల్ పెట్టేసినప్పటి నుండి మన హీరోయిన్ సాడ్గా ఉంటుంది. హీరో ఈవినింగ్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను అని హీరోయిన్కి మెసేజ్ పెట్టింటాడు. అది చూసుకున్నా కూడా హీరోయిన్ రిప్లై ఇవ్వదు. ఎందుకు ఇవ్వట్లేదు అని మీటింగ్ అయ్యాక తన క్యాబిన్ దగ్గరికి వెళ్తాడు. చూస్తే అక్కడ మన హీరోయిన్ ఉండదు. హీరోయిన్ కోసమే మన జువాన్ వెతుకుతున్నాడు అని గమనించిన డిప్యూటీ లీడర్ ఎందుకో సాడ్గా ఉంది, లీవ్ కూడా తీసుకొని వెళ్ళిపోయింది, ఇలా ఇంతవరకు ఎప్పుడూ హాఫ్ డే లీవ్ తీసుకునిందే లేదు అని అన్న వెంటనే, ఏమైంది నాకెందుకు చెప్పకుంది అని మన జువాన్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక్కడేమో ఆఫీస్ అయిపోయిన తర్వాత శివాన్ ఇంటికి బయలుదేరేటప్పుడు తనంటే ఎంత ఇష్టం ఉంటే మిన్ తన కోసం మ్యాకరోనీస్ తీసుకొస్తుంది, నాకు పడిపోయినట్లుంది అని అనుకుంటాడు. అప్పుడే తన ఫోన్కి ఒక నోటిఫికేషన్ రావడంతో, ఏంటి ఇది, ఏం పోస్ట్ చేసింది ఈరోజు అని చూస్తే వాళ్ళిద్దరి ఫోటో పోస్ట్ చేసి ఉంటుంది. అది చూసిన వెంటనే శివాన్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే పెళ్ళికి ముందు చెప్పాను కదా, వీళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇతని ఫొటోస్ ఏమి ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదని పెట్టుకొని ఉంటారు. కానీ ఇప్పుడు మిన్ అతని ఫోటోని అప్లోడ్ చేసినందుకు చాలా కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏంటిది అని అడిగితే, మన పెళ్ళి బిజినెస్ పర్పస్ కోసమే జరిగింది, మనకి ఒకరంటే ఒకరు ప్రేమ లేదు, మనం త్వరలోనే డివోర్స్ తీసుకోబోతున్నాము అని పిచ్చి పిచ్చి రూమర్స్ అన్నీ వస్తున్నాయి. వాటన్నిటిని స్టాప్ చేయడానికి ఇలా మనం తీసుకున్న ఒక ఫోటో పెడితే అవే ఆగిపోతాయి కదా అని అప్లోడ్ చేశాను అని అన్న వెంటనే తనకి చాలా బాధగా అనిపిస్తుంది. అందుకు శివాన్, అలా అయితే నాకు ఒక మాట ముందే చెప్పాలి కదా అని తిట్టి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఈ లోపలికి వెళ్ళిన వెంటనే, అంటే తను నా కోసం రాలేదు, నా మీద ప్రేమతో రాలేదు, ఆ ఫోటో తీసుకొని ఆ రూమర్స్ని స్టాప్ చేయడానికి వచ్చిందా, మరి తను ఇంత ప్రాక్టికల్గా ఆలోచిస్తుందని నన్ను అస్సలు అనుకోలేదు అని అనుకుంటాడు. లాస్ట్ టైం నేను ఏడుస్తున్న సెల్ఫీ పెడితే అందరూ చాలా వింతగా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని అనుకొని మిన్ పోస్ట్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో చాలామంది పాజిటివ్ కమెంట్స్ పెట్టింటారు. 1000కి పైగా లైక్స్ వచ్చింటాయి. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు, అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ. అవన్నీ చూసిన వెంటనే, ఏంటి
ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారా నా గురించి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. స్నానం చేస్తున్నప్పుడు కూడా అవే కమెంట్సే చూస్తూ మురిసిపోతూ వాటన్నిటినీ స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. అలా స్నానం అయిపోయిన తర్వాత తాగుతూ అలా కూర్చొని కొత్త కమెంట్స్ ఏమొచ్చాయా అని ఓపెన్ చేసి చూస్తే అంతలో ఆ పోస్ట్ డిసపియర్ అయిపోతుంది. ఎందుకంటే మన మిన్ డిలీట్ చేసేసి ఉంటుంది కాబట్టి. దాంతో చాలా సాడ్గా ఫీల్ అయ్యి కొత్త కమెంట్స్ చూడలేకపోయానే అయ్యో అని అనుకొని పాత కమెంట్ స్క్రీన్ షాట్సే చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి సారీ చెప్పడానికి వచ్చిన మన మిన్ అది గమనించి, ఏం చూస్తున్నావు, నీకు ఆ కమెంట్స్ అంత నచ్చాయి అని చెప్తే నేను ఆ పోస్ట్ని డిలీట్ చేసేదాన్ని కాదు కదా అని అంటుంది. అదేం లేదు అంటూ వెంటనే ఫోన్ని దాపెట్టేస్తాడు. యాక్చువల్గా నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను, నువ్వు ఇంక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను ఆ పోస్ట్ని డిలీట్ చేసేసాను, ఇంకా ఇప్పటి నుండి నీ పర్మిషన్ లేకుండా నీ ఫోటోని పోస్ట్ చేయను. ఇంకా ఒక వైన్ బాటిల్ ఫోటోని పోస్ట్ చేద్దామని వెళ్ళి అది ఫోటో తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కావాలని మన శివన్ వచ్చేటట్టు ట్రై చేస్తాడు. అయ్యో ఈ ఫోటోలు నువ్వు పడ్డావే అని వేరే యాంగిల్లో తీసుకున్నా, అరే నువ్వు మళ్ళీ పడ్డావే అని అనుకుని నేను యాక్చువల్గా ఆ ఫోటోని పోస్ట్ చేసింది అందులో నువ్వు చాలా ముద్దుగా అనిపించావు కాబట్టి అని మిన్ అన్న వెంటనే, నిజమా, అయ్యో నేను అనవసరంగా చాలా ఓవర్ రియాక్ట్ అయ్యాను, నువ్వు నా కోసం ఆ మ్యాకరోనీస్ తీసుకొచ్చింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ నువ్వు వచ్చింది ఫోటో కోసం అని తెలిసిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అందుకే అలా బిహేవ్ చేశాను అని అన్న వెంటనే, అలా అయితే నేను అప్పుడప్పుడు నీ ఫొటోస్ ఇప్పటి నుంచి పోస్ట్ చేయొచ్చా అని అంటే, మన ఇద్దరికి పెళ్ళైంది, భార్య అడిగితే భర్త కాదని ఎలా అంటాడు, సరే అని అంటాడు. వెంటనే మళ్ళీ ఒక ఫోటో తీసుకొని పోస్ట్ చేస్తుంది. అలా పోస్ట్ చేసిందో లేదో చాలామంది లైక్స్ కొడతారు, చాలా మంచి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు, ముచ్చటైన జంట, చూడ్డానికి అందంగా ఉన్నారు అని చాలా కామెంట్స్ పెడతారు. అవి చూసుకొని మన శివన్ చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక్కడేమో మన మిన్ కూడా అవన్నిటిని చూసి నా హస్బెండ్ ఎంత క్యూట్గా ఉన్నాడు అని ఇద్దరు మురిసిపోతూ ఉంటారు. చీకటి పడిన ఇంతవరకు మన హీరోయిన్ దగ్గర నుండి హీరోకి రిప్లై ఉండదు. అసలు ఎక్కడుంది, ఏం చేస్తుంది అని చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే మనకి ఏం జరిగిందని చూపిస్తారనమాట. ఇలా ఒక హాస్పిటల్ నుండి మన హీరోయిన్కి కాల్ వచ్చింది కదా, వాళ్ళు ఒక ఆమె పేరు చెప్పి ఆవిడ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నిన్న మార్నింగే ఆమె చనిపోయింది కాబట్టి ఆమె ఫ్యూనరల్ గురించి మీకు చెప్పడానికి కాల్ చేశాము, ఆమె మీ తల్లి కదా అని అన్న వెంటనే మన హీరోయిన్ చాలా షాక్ అవుతుంది. మన హీరోయిన్కి వాళ్ళ మదర్కి రిలేషన్షిప్ సరిగా ఉండదన్నమాట. హీరోయిన్ ఇంటి నుండి పారిపోయి వచ్చేసిన తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే కలిసి ఉంటుంది. నువ్వు ఇలా డిగ్రీలో చేరావన్న విషయం తెలిసింది, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, ఒకసారి కలవడానికి ఒక చోటికి రా అని అనడంతో హీరోయిన్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది. ఆమెను చూసిన వెంటనే మన హీరోయిన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క వాళ్ళ నాన్న ఫుల్గా తాగి వీళ్ళిద్దరిని కొడుతూ ఉంటాడు కదా, వీళ్ళమ్మ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందా అంటే అది లేదు. వీళ్ళమ్మ కూడా ఫుల్గా తాగి నేను మీ వల్లనే ఇదే పెళ్ళిలో ఉండాల్సి వస్తుంది, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోతే తప్ప నేను మనశ్శాంతిగా ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళలేను, మీరు నాకు భారంలాగా తయారయ్యారు అంటూ మన హీరోయిన్ని చాలా కొట్టేది. తల్లిగా పిల్లల బాధ్యతలు తీర్చకుండా పైగా కొట్టడం వల్ల వాళ్ళ అమ్మ అంటే మన హీరోయిన్కి చాలా కోపం. అలా వాళ్ళ అమ్మని కలిసిన వెంటనే, మీ నాన్న చనిపోయాడు, ఎంత కాదనుకున్నా తను మీ నాన్న, కనీసం నువ్వు ఫ్యూనరల్లో నీ లాస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికన్నా రావాలి కదా, అతని కూతురులాగా నువ్వు అక్కడికి వచ్చి ఉండు, పైగా నీ డిగ్రీ కూడా అయిపోతుందని విన్నాను, నీకు త్వరలోనే జాబ్ కూడా వస్తుంది, మీ నాన్న చేసిన అప్పులని నువ్వే కదా తీర్చాలి, ఇంకా ఇంటికి తిరిగిరా అని అంటే అందుకు మన హీరోయిన్కి చాలా కోపం వచ్చి, మీకు నాకు తల్లిదండ్రులకి పిల్లలకి ఉండాల్సిన రిలేషన్ లేదు, అది మీరు ఎప్పుడో తెంచేసుకున్నారు, నేను అక్కడికి రాను, నాకు అక్కడికి వస్తే ఒక పనిష్మెంట్ లాగానే అంటూ కోపంగా అక్కడి నుండి వచ్చేస్తుంది. అదే విషయమే వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకొని ఆ రోజు తను చాలా బాధపడుతుంది. ఏదేమైనా కానీ సరే ఆయన నా తండ్రైనా పర్లేదు, నేను మాత్రం ఫ్యూనరల్కి వెళ్ళను అని డిసైడ్ అవుతుంది. అదంతా ఇప్పుడు గుర్తొచ్చి ఒక చోట కూర్చొని తాగుతూ ఉంటుంది. అక్కడ ఒక కపుల్ ఆమె బర్త్డే అవ్వడం వల్ల కేక్ని తీసుకెళ్తూ ఉంటారు. అలా బాధగా తాగుతున్న మన హీరోయిన్ని గమనించిన లీ అక్కడికి వస్తాడు. మీరేంటి ఇక్కడ అని అంటే, మార్కెటింగ్ టీమ్ని ఇలా కలిశాను, అలా దారిలో వెళ్తున్నప్పుడే ఒక అమ్మాయి ఇంత సాడ్గా కూర్చొని తాగుతుంటే గమనించి లోపలికి వచ్చాను అని అంటాడు. అలా ఏమైంది అని అడిగితే,
ఆమె చనిపోయిందంట. తన పిల్లలకి ఎప్పుడు తల్లిలాగా తను ఉండలేకపోయింది, కానీ తన చావులో తనకి పిల్లల అవసరం వచ్చిందంట అని బాధపడుతుంది. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ ఇంటి కింద హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపు అయినా హీరోయిన్ రాదు. దాంతో టెన్షన్ పడి, యోన్సో ఎక్కడున్నావు, నాకు చాలా భయం అవుతుంది, నువ్వు ఎక్కడున్నావో ఏంటో చెప్పు, వెంటనే రెస్పాండ్ అవ్వవా అని మెసేజ్ పెడతాడు. ఇక్కడేమో యోన్సో లీతో తండ్రి అంట, ఆమె తల్లి అంట. ఎప్పుడు మమ్మల్ని కొట్టేవారు, ఆమెనేమో మమ్మల్ని కనీసం కూడా పట్టించుకునేది కాదు. ఇంట్లో నుంచి పారిపోతే ఎక్కడికి వెళ్ళామో ఏంటో ఎవ్వరూ పట్టించుకోలేదు, మా కోసం వెతకలేదు. ఇన్ని రోజులు కష్టపడి శ్రమించి ఒక మంచి లైఫ్ లీడ్ చేయబోతున్నాం అనుకున్న టైంలో ఈ తల్లి అనే వ్యక్తి చనిపోయిందంట. ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నారు. నాకు ఏడవాలని లేదు, కానీ ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా బాధలో ఉన్నాను కాబట్టేనో ఏమో నా మనసు చాలా వీక్గా అనిపిస్తుంది. వాడిప్పుడు నా పక్కనుంటే బాగుండనిపిస్తుంది. ప్రపంచంలో వాడే ఫస్ట్ వ్యక్తి తెలుసా నేను పుట్టినందుకు హ్యాపీగా ఫీల్ అయింది. వాడిని నేను చాలా మిస్ అవుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. అంతలో ఇక్కడ మన హీరోకి యోన్సో ఫోన్ నుండి ఫోన్ వస్తుంది. చూస్తే అలా ఫోన్ చేసింది మన హీరోయిన్ కాదు, లీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.